ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జరిగిపోద్ది. ఓకే, అయినా ఇంతకీ కృష్ణయ్య పాదాలు ఎందుకు వేసినట్టు, ఎవరి కోసం వేసినట్టు? ప్రతి ఏటా ఈ రోజు నేను కృష్ణయ్యకి పూజ చేస్తాను వకీల్ సాబ్. ఓ, ఇలా కృష్ణయ్య కోసం అడుగులు వేసి 108 కమలాలతో కృష్ణయ్యని పూజిస్తాను. ఓ, సూపర్ పునమి. పునమి, వాట్ ఏ కోఇన్సిడెన్స్. వ్యాలంటైన్స్ డే రోజు ఆ ప్రేమమూర్తికి పూజ చేస్తున్నావు అన్నమాట. అదే రోజు వ్యాలంటైన్స్ డే అక్క. అంటే ఏంట్రా? ఒకరి మీద మరొకరు ప్రేమ చూపించుకోవడం, సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చుకోవడం, లవ్ ప్రపోజ్ చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటారు. కానీ మీ ప్రేమమూర్తికి ఒక్కరితో కాదు 16,000 మంది గోపికలతో ప్రేమ వ్యవహారం ఉంది. వకీల్ సాబ్ మిమ్మల్ని ఉండండి. ఏయ్, ఆగండి. పునమి. వకీల్ సాబ్. ఏయ్, పునమి. పున్నమి, ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించావా? ఆ ప్రేమికుడి కోసం ఈ అడుగులు వేసావా? అలాంటిదేం లేదు వకీల్ సాబ్. వకీల్ సాబ్, అదంతా అబద్ధం. అవునా? అబద్ధం చెప్పకక్క. నాతో ప్రేమిస్తున్నా అని చెప్పావు కదా. ఈ రోజు నీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తానని చెప్పావు కదక్క. అవునా? తను చెప్పేది నిజమేనా? నువ్వు ప్రేమలో ఉన్నావా? అయినా నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? ఈ రోజు తన ప్రేమ గురించి మీకే చెప్పాలనుకుంది పృథ్వీబాబు. అవునా? నిజం చెప్పు పునమి. సరే, నువ్వు ప్రేమించినోడు ఎవడైనా సరే నేను మాట్లాడతా. అయినా నేను మాట్లాడటమేంటి పునమి? నువ్వు ప్రపోజ్ చేస్తే ఎవరైనా అలా పడుంటారు. అయినా నీలాంటి అమ్మాయిని ఎవరు వదులుకుంటారు పునమి? పునమి, నువ్వు ఎవరిని ప్రేమించావో చెప్పు. వాణ్ణి తీసుకొచ్చి నీకిచ్చి పెళ్లి చేస్తాను. పృథ్వీబాబు, నిజమా? మాట తప్పరు కదా? తప్పనరా. మళ్ళీ చెప్తున్నాను, పున్నమి ప్రేమని పొందాలంటే వాడికి రాసి పెట్టుండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.